హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం శ్రీశైలంలో ఉన్నాం అన్నమాట. ఉగాది పండగ రోజున ఉన్నాం మనం ఇక్కడ. ఈ ఉగాది పండగకి శ్రీశైలంలో ఎంత హంగామాగా చేస్తున్నారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కువగా ఈ ఉగాది పండగకి కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారనమాట. ఇప్పుడు ఈ చూడండి ఎంత జనాభా అయితే ఉన్నారు. ఈ మొత్తం కర్ణాటక వాళ్ళే ఉన్నారు. తెలుగు వాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. చూస్తాను ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నైట్ టైం కూడా మంచిగా స్వామివారిని అసలు ఊరేగిస్తూ మంచిగా లైటింగ్తో చాలా డెకరేషన్తో చేసుకొని తీసుకొస్తారు. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. చాలా హంగామాగా తీసుకొస్తారనమాట. మీకు అలాగే నేను ఇప్పుడు పాతాళ గంగ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. పాతాళ గంగ కాడికి వెళ్ళేసి నేను అక్కడ స్నానం చేసి రూమ్కి అనేది నాకు రూమ్ అనేది తీసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు మనకు కనిపించేది పెద్ద అది శ్రీశైలం డ్యామ్ అనమాట. వాటర్ అయితే చాలా తక్కువగా ఉండి ఇప్పుడు మనం ఈ పాతాళ గంగ కాడికి రావడానికి మెట్లు అయితే చాలా హైట్గా ఉండి అక్కడి నుంచి పైనుంచి మనం కింద దిగొచ్చాం అనమాట. ఇప్పుడు నేను స్నానం చేసేసి మళ్ళీ పైకి వెళ్ళాలంటే చాలా హైట్ ఉంది. మెట్లు చాలా అలసిపోయి ఉన్నాను. ఇప్పటికే పాదయాత్ర చేసి ఉన్నాను, నడవలేనని చెప్పేసి ఇక్కడ రోప్వే అనేది కూడా ఉందన్నమాట. రోప్వే కానీ మనము పైకి వెళ్ళటానికి వెళ్దామని చెప్పేసి నేను ఇక్కడికి వస్తే ఇక్కడైతే చాలా అంటే చాలా మంది జనం ఉండరు. చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఈ రోప్వే కూడా అందరికీ చాలామందికి తెలీదు. ఈ శ్రీశైలం వచ్చే వాళ్ళకి ఈ రోప్వే ఏంటంటే మనకి తక్కువ ప్రైజ్లో మనకి ఇక్కడ నుంచి నడిచే ఇబ్బంది లేకుండా ఈ మెట్లు ఎక్కే మార్గం కాకుండా ముసలి వాళ్ళకి ఏదన్నా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇది ఎక్కువ ఉపయోగపడిద్ది అని చెప్పి అనుకుంటున్నాను. ఈ రోప్వే కూడా చూడండి ఛార్జెస్ ఎలా ఉంది. పెద్దవాళ్ళకైతే 60 రూపాయలు, పిల్లలకైతే 40 రూపాయలు అని ఉందన్నమాట. ఈ రోప్వే అనేది కూడా అందరికీ తెలియపోవచ్చు. రోప్వే అంటే ఏం లేదండి, మనకి ఒక సినిమాల్లో చూపిస్తారు చూడండి, మంచు కొండల్లో పెద్ద పెద్ద లోయల్లోకి వెళ్ళాలంటే ఒక తొట్టి లాంటి దాంట్లో కూర్చోబెట్టుకొని సుయ్యం తీసుకెళ్తా ఉంటారు, సుయ్యం తీసుకొస్తా ఉంటారే, అలాంటిదే ఇది. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఎలా వెళ్తాయి ఏంటి అనేది. ఆ రోప్వేలో ఎట్లా కూర్చోబెట్టి ఇక్కడ నుంచి ఒక వైర్లోంచి ఇట్లా తీసుకెళ్ళిద్ది అనమాట. తీసుకెళ్ళి అది మనకు కనిపిస్తుంది కదా, దాంట్లో కూర్చోబెట్టుకొని ఒక్కో దాంట్లో నలుగురు కూర్చుంటారు. ఇట్లా తీసుకెళ్ళి పైన తీసుకెళ్ళి వదిలిపెట్టింది అనమాట. అంటే ఈ మామూలుగా ఇక్కడికి రావడానికి కిందకి దిగడానికి ఎక్కడానికి ఇబ్బంది అయిన వాళ్ళు మెట్లు ద్వారా రాలేకపోతే ఇలా వస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి సౌకర్యం కూడా ఉంది మన శ్రీశైలంలో. చూస్తాను అండి, ఇదిగో ఇట్లా ఈ వైర్ అనేది ఇట్లా తిప్పుతూ ఉండి పైకి వెళ్తూ ఉండేది, మళ్ళీ పైనుంచి కింద కూడా తీసుకొస్తూ ఉండేది అనమాట. ముందుగా అయితే నేను స్నానం చేసేసి రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిన తర్వాత నేను సింగిల్ బెడ్ అనేది చూసుకున్నాను అనమాట. 100 రూపాయలకి బెడ్ అనేది నాకు దొరికింది అనమాట. చూడండి, ఈ టైంలో ఈ ఉగాది పండగ సందర్భంలో అసలు నాకు ఇట్లా సింగిల్ బెడ్ దొరకడం చాలా అంటే చాలా గ్రేట్. చూడండి ఎన్ని బెడ్స్ ఉండే ఖాళీగా. ఈ బెడ్స్లో మళ్ళీ మనకి ఒక ఇట్లా మనకి చిన్న బాక్స్ అనేది ఇస్తారు. మనం ఏమన్నా బ్యాగ్స్ కానీ పెట్టుకోవడానికి కీ ఇస్తారనమాట. మనకి ఒక దుప్పటి, ఒక దిండు కూడా ఇస్తారు. దుప్పటి అనేది దిండు కూడా ఇస్తారనమాట. ఆ దిండు మనం కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి మనకి బాగానే ఉంది. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా గుడికాడికి వెళ్ళిపోయాను అనమాట. గుడికాడికి వెళ్ళేసి మొత్తం వీడియో కవర్ చేయడానికి నేను వీడియోలు తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఈ మధ్యలో ఈ చిన్న బాబు కూడా ఇట్లా వేషం వేసుకుని ఉంటే ఆ వీడియో కూడా తీసుకుంటాను అనమాట. ఈ వీడియో తీసుకున్న తర్వాత స్వామివారిని ఊరేగిస్తూ తీసుకొస్తూ ఉంటారు. అది కూడా మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా.
ఇలా మొత్తం వీడియో మొత్తం స్వామివారిది ఇట్లా ఊరేగింపు అనేది మొత్తం నేను వీడియో తీసుకున్నాను. ఇలా వీడియో తీసుకుని నేను స్వామివారిని దర్శించుకున్నాము అని చెప్పేసి నేను ఇంకా బయలుదేరాను అనమాట. బయలుదేరి లోపలికి వెళ్ళినప్పుడు నాకు మొబైల్ తీసుకెళ్ళకూడదు లోపలికి అని చెప్పారు. మొబైల్ తీసుకెళ్ళకూడదు అంటే నేను కౌంటర్లో ఇచ్చేసి నేను అక్కడ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా లోపలికి గుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని కొంచెం బయటకు వస్తే చాలామంది మొబైల్స్తో వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. అరే నేను మొబైల్ తెచ్చుకున్నట్టయితే మంచిగా లైటింగ్ చాలా బాగా చేసి ఉన్నారు, ఇట్లా వేసి ఉన్నారు లైటింగ్ కూడా, వీడియో తీసుకోవడం బాగుండేది కదా అనుకున్నాను. ఇంకా అందుకని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ నేను స్వామివారిని దర్శించుకోవడానికి ఈసారి మొబైల్ తీసుకుని వచ్చేసి నేను ఈ షూట్ చేశాను అనమాట. చూడండి మార్నింగ్ పూట అయినా కానీ నాకు ఎట్లా ఫోన్లో క్లారిటీగా వస్తూ ఉంది ఫ్రెండ్స్. నాకు నైటే తెలిసినట్టయితే ఫోన్లో కూడా తీసుకెళ్ళవచ్చు అది అని చెప్పి తెలిసినట్టయితే నేను నైటే తీసుకుని మంచిగా కవర్ చేసేవాడిని, వీడియో కవర్ చేసేవాడిని. దానివల్ల మళ్ళీ నాకు 2 సార్లు దర్శించుకోవడం శ్రీశైలం వెళ్ళి నాకు చాలా ఆనందంగా ఉంది, కొత్త అనుభూతి. ఈ టైంలో ఉగాది పండుగ ఆ టైంలో కూడా చాలా ఇంతమంది జనంలో కూడా నాకు దర్శనం అనేది 2 సార్లు చేసుకోవడం అందడం అనేది చాలా 2 సార్లు కూడా మంచిగా నాకు చాలా ఫ్రీగా జరిగింది అనమాట దర్శనం అనేది. నేను ఇంకా వీడియో కవర్ చేసుకుంటూ అక్కడక్కడ మొత్తం గుళ్ళు అన్నీ ఉన్న చిన్న చిన్న గుళ్ళు మొత్తం నేను కవర్ చేసుకుంటూ వీడియో తీసుకున్నాను. చూస్తున్నారు కదా శ్రీశైలం గుడి లోపల అనమాట. ఇది దేవస్థానం లోపల మనం వీడియో తీయలేరు, బయటకు వచ్చిన తర్వాత గుడి బయట మన ఆ సర్కిల్లో మామూలుగా వీడియోలు తీసుకోవచ్చు మొబైల్స్లో. చూస్తున్నారు కదా మొబైల్స్ చెకింగ్ ఉండిద్ది అని చెప్పి అన్నారు, నాకు కూడా తెలుసు. కానీ ఎందుకని చెకింగ్ అనేది మొబైల్ చెకింగ్ అనేది లేదు. నేను పోయినప్పుడు 2 సార్లు వెళ్ళాను, 2 సార్లు కూడా చేయలేదు. ఇది ఒక బావి చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ బావి. ఈ బావిలో కూడా వాటర్ ఉంది, కాకపోతే పైన మెసేజ్ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి మనకి పక్కన మళ్ళీ ఇక్కడ శివలింగం అనేది ఉంది. ఆ శివలింగానికి ఆడకు వచ్చి ఇక్కడ కాయిన్స్ అనేవి ఇట్లా నిలబెడితే అనుకున్నవి జరుగుతాయి అని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చేసి ఇట్లా స్వామివారి పైన తల మీద ఇట్లా కాయిన్స్ అనేవి గేటుపాట్లో నిలబెడతా ఉంటారు. చూస్తున్నారు కదా ఎంతమంది ఎట్లా నిలబెడతా ఉన్నారు. ఇది ఒక కొత్త అనుభూతి అనమాట. ఇలా కాయిన్స్ నిలబెట్టడం కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా మనసులో గట్టిగా మనం పలానా పని జరగాలి అని చెప్పి గట్టిగా అనుకుని నిలబెడితే ఇక్కడ కాయిన్ అనేది నిలబడాలంట. గేటుపాట్లో నిలబడితే మనం అనుకునేది జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అందరూ నమ్ముతూ ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొంచెం మనం అట్లా ముందుకెళ్తే మనకి కనకదుర్గమ్మ తల్లి ఛత్రపతి శివాజీ గారికి ఖడ్గం అర్పణ చేయడం అనేది ఒక ఫోటో ఇమేజ్లో మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా అసలు ఇది చూస్తుంటే కళ్ళ ముందు మనకి ఇట్లా కనకదుర్గమ్మ అమ్మవారు ఛత్రపతి శివాజీ గారికి ఖడ్గం ఇచ్చినట్టే మన కళ్ళ ముందే కనిపిస్తుంది. అసలు 2 కళ్ళు చాలట్లేదు, చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా ఈ విగ్రహాలు చూడటానికి చాలా బాగుంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి విగ్రహాన్ని కూడా చూసి రండి ఖచ్చితంగా. ఇంకా అమ్మవారి కాడి నుంచి నేను ఇట్లా వచ్చేసి పక్కనున్న నాగేశ్వర శిలలో వీడియోలు తీసుకుంటా. ఇక్కడ నుంచి నేను అక్కడక్కడ ఫోటోలు దిగుతా. నేను గుళ్ళు మొత్తం కొద్దిసేపు అక్కడే ఎంజాయ్ చేస్తా, ఖాళీ కూర్చున్నాను అనమాట. కూర్చున్న కాడి నుంచి నేను ఇంకా నాకు మైండ్లో అనేది ఒక థాట్ అనేది వచ్చింది. ఇక్కడ మంచి ఫేమస్ ఈ మన శ్రీశైలంలో నల్లమల్ల అడవుల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారు మంచి ఫేమస్ అని చెప్పేసి చాలామంది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నేను అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తే నెట్లో చూస్తే నాకు శిఖరం కాడి నుంచి శిఖరం పక్కన మామూలుగా టోకెన్లు ఇస్తారు, టికెట్స్ ఒక రోజు ముందుగా తీసుకోవాలని చెప్పేసి ఆన్లైన్లో చూశాను. కాకపోతే నేను నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న వెళ్ళిపోయి డైరెక్ట్గా సింగిల్గా టికెట్ తీసుకున్నాను. శిఖరం కాడికి వచ్చేసి శిఖరం పక్కనే ఉందన్నమాట ఆఫీస్ కాడ ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ కాడికి వెళ్ళాలంటే మనిషికి ఒక సింగిల్ మనిషికి 1000 రూపాయలు అనమాట. ఆ 1000 రూపాయలు ఇచ్చేసిన తర్వాత మనం ఇలా జీబులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మనతో పాటు ఇంకో చాలామంది ఉంటారనమాట. రోజుకి 125 మంది కంటే ఎక్కువ మంది తీసుకెళ్లరు, 125 మందికి ఇస్తారు పర్మిషను ఇలా అడవిలో తీసుకెళ్ళడానికి. ఇలాంటి కార్లు దాదాపుగా ఒక 5-6 ఉంటాయి. ఈ 5-6ని తీసుకొచ్చి తిప్పుకుంటూ ఉంటారు. చూడండి గుడి కూడా చాలా చిన్న గుడి, లోపల అమ్మవారు ఉంటారనమాట. చూడటానికి ఎంత కొత్తగా అనుభూతిగా ఉందంటే అమ్మవారికి బొట్టు పెడితే మనం డైరెక్ట్గా బొట్టు పెట్టినట్టు మనిషికి పెట్టినట్టే ఉందన్నమాట. మనకి ఇట్లా టోకెన్ ఇస్తారు, మన ఆధార్ కార్డు ఇవ్వాలన్నమాట, ఐడి కార్డు. ఇలాంటి జీబులో మనల్ని తీసుకెళ్తారు. అక్కడ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. భోజనం కూడా చాలా బాగుంది. ఇట్లా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారనమాట.
ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూస్తున్నారా గుడి, అదే అనమాట ఆ గుడి. ఆ చిన్న గుడిలోనే అమ్మవారి లోపల వెలిశారనమాట. ఆ గుడిలోకి మనం కింద లోపలికి దొరబడి వెళ్తే లోపల నుంచోడానికి కూడా ప్లేస్ ఉందన్నమాట. ఈ అమ్మవారు చాలా సత్యంగాలి తల్లి అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మవారి దగ్గరికి ఏదైనా గట్టిగా అనుకుంటే మనం ఒక 45 రోజులు అనుకున్న పని జరిగిద్ది అని కూడా చెప్తున్నారు అనమాట. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవడానికి కూడా వస్తున్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.